ఈ అలీఖాన్కుని కోదండరామ్ సార్కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు ఇచ్చారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు గతంలో దాసో శ్రావణ్కుని సత్యనారాయణకు అప్పుడు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు ఇవ్వాలని పోతే గవర్నర్ గారు తిరస్కరించారు. మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతాను ప్రజలారా, ఈ యొక్క కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడు. మరి అన్నం తింటాడా ఏం తింటాడా అనేది అర్థమవుతలేదు. అంటే అన్నం తింటాడా చపాతీకి ఇట్లా తింటాడా అర్థమవుతలేదు నాకు. గది ముచ్చట చెప్తానా, మళ్ళీ వేరే అనుకున్నారు మీరు వేరే అనుకుంటారు. ఎందుకంటే ఈ మధ్యలో అంతా కొంచెం డబల్ మీనింగ్. నేను ఏదంటే డైరెక్ట్ అంట మీకు తెలుసు, ముక్కుసూటి గంట సిగ్గు శివునెత్తురు ఇజ్జతి మానం ఉండాలి మాట్లాడేటప్పుడు. దాసోజు శ్రవణ్ అనే వ్యక్తి ఎవరు? ఆయన ఒక రాజకీయ నాయకుడు, బీఆర్ఎస్ అభ్యర్థి, అవునా కాదా? సో గవర్నర్ కోటాలా ఇవ్వాలనుకుంటే గవర్నర్కు వీళ్ళు ఈ రాజకీయ నాయకులు కాదు, లేకపోతే ఇప్పుడు గవర్నర్ కోటాలు ఇచ్చేటోళ్ళు ఏంటంటే వీళ్ళను ఏదైనా బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళకు గవర్నర్ కోటాలా జనరల్గా ఇచ్చే ఆచారం ఉంటుంది. నువ్వు దాసోజు శ్రవణ్ను కుర్ర సత్యనారాయణ తీసుకొచ్చి ఇవ్వమంటే గవర్నర్ తిరస్కరించారు. మీరు కోర్టు పోయినరు. ఇక్కడ వీళ్ళకు ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చారు, కోదండరామ్ సార్ నుండి అలీఖాన్ ఇచ్చారు. ఏం నొప్పి పెట్టింది మీకు ఏం నొప్పి పెట్టింది? కోదండరామ్ సార్ సరే మీరు చెప్తాను టీజేఎస్ పార్టీ గిట్టో అంటాను. మీరు ఆయన అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఒకటి. రెండోది తెలంగాణ ఉద్యమంలో రెక్కలు ముక్కలు చేసుకొని మీ అయ్య ముఖ్యమంత్రి కావడానికి ఈయన సంఖ నాగిన కోదండరామ్ సార్ సంఖ నువ్వు మీ అయ్య నాగిన కేటీఆర్కి చెప్తానా, నువ్వు మీ అయ్య సంఖ నాకినా కూడా పనిచేయరు. కోదండరామ్ సార్ సంఖ నాకినా కూడా కోదండరామ్ సార్ వెట్టి చాకిరి చేస్తేనేనా మీ అయ్య ముఖ్యమంత్రి అయ్యిండు. మీరు లక్షల కోట్లు దొబ్బి తిన్నది, పందులు లెక్క తిన్నారు, పందుకొక్కులు తిన్నారు మీరు, లక్షల కోట్లు తిన్నారు. ఇప్పుడు అవన్నీ వస్తాయి ఒక్కొక్కడికి. వాడు వేడు కదా శివబాలకృష్ణ, వాని వెనక నెక్స్ట్ ఇంకొక వాడు పోతాడు, చీఫ్ సెక్రటరీ పోతాడు. మీకు ఉన్నది మీకు ఇంక ఇక్కడ కాదు, ఇంకా సెంట్రల్ నుంచి కూడా పడుతుంది మీకు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాక నడుతుంది. మీరు ఎందుకంటే మీరు స్టేలు తెచ్చుకుండు అన్ని దొంగ పనులు ఏమైనా కోర్టుకు. వీళ్ళే గతంలో కాంట్రాక్టర్లను పర్మనెంట్ చేస్తా అంటారు, మీకు పర్మనెంట్ చేస్తూనే ఉంటారు, తెల్లారే కోర్టుకు పంపుతాడు. కొన్ని ఇదే కేసీఆర్ఏ పంపుతాడు, కేటీఆర్ఏ పంపుతాడు. ఎందుకంటే వాళ్ళను పర్మనెంట్ చేయడం ఈయనకి ఇష్టం ఉండదు. ఈ కేటీఆర్కు పెద్ద డబుల్ బాజీ కాదు వీళ్ళు, డబుల్ బాజీ. ఎంత దారుణమైన పాపం ఏం చేసిర్రు వాళ్ళు. తెలంగాణ కోసం రెక్కలు ముక్కలు చేసుకున్నాడు కోదండరామ్ సార్. ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రజలారా దయచేసి ప్రతి ఒక్కరూ ఈ విషయం మీద ఖచ్చితంగా స్పందించాలి. అన్ని పార్టీలకు అతీతంగా నేనైతే 100% కోదండరామ్ సార్ పనిచేసిండు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండు. నా వ్యక్తిగతంగా నేను చెప్తా ఉన్నాను, కోదండరామ్ సార్ పనిచేసిండు. కోదండరామ్ సార్కు ఎమ్మెల్సీ ఇవ్వడంలో గవర్నర్ కోటాలో ఎటువంటి తప్పు లేదు. పోయిన వాళ్ళకు శీమునెత్తురు సిగ్గు మానం ఇజ్జతి మానం ఉండాలి, లేవు వాళ్ళకు. ఇళ్ళకెళ్ళి అళ్ళకెళ్ళి ఇళ్ళకు రంగులరడ్డం లెక్క తిరిగినోడైనా దాసోజు శ్రవణ్. కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించండి. వీళ్ళు పాపం ఎమ్మెల్సీలుగా అయితే అని కళ్ళు కుట్ర, బీఆర్ఎస్ వానికి కళ్ళు కుట్ర, మొత్తం కళ్ళు మంటలేసినాయి. నల్లి కుట్రోళ్ళకు కళ్ళు మంటలేసినాయి. కళ్ళు మంటలేసి ఈ కానీయలే వీళ్ళను ఎమ్మెల్సీలే కానియద్దని చెప్పేసి స్టే తీసుకొచ్చింది బీఆర్ఎస్. దీన్ని ముక్తఖండంతో ఖండించాలి.